గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ శివయ్య, డైమండ్ డైరెక్టర్ ఆఫ్ వెస్టేజ్ ఫ్రమ్ చిట్టేడు. ఇక్కడ నెల్లూరు దగ్గర మనకి రవికుమార్ సార్ టీంలో ఒక రైతుకి మనం అగ్రిహ్యూమిక్ గ్రానుల్స్ ఇవన్నీ కూడా ఇచ్చాము. రైతు యొక్క మాటల్లో రైతు యొక్క ఊరు, రైతు పేరు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ గ్రానుల్స్ యొక్క రిజల్ట్ని కూడా మనం తెలుసుకుందాం. వెస్టేజ్ ద్వారా సార్కి ఎంత రిజల్ట్ వచ్చిందనేది సార్ మనకి చెప్తాడు. ఓవర్ టు రైతుకి మనం. ఓకే సార్ మీ పేరు సార్? మాది నా పేరు పి రామసుబ్బయ్య సార్. నేను గత 1970 నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. మీ ఊరి పేరు సార్? మా ఊరి పేరు కాకుపల్లి. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ఆర్గానిక్ కెమికల్స్ ఈ బాగా పనిచేస్తాయని చెప్పిన తర్వాత దాన్ని నేను వాడితే మామూలుగా వాడేదానికంటే కూడా దాంట్లో ఉన్నటువంటి పిలకలు కానీ ఆ తెగులు రాకుండా, అది వాడినంత వరకు తెగులు లేకుండా ఏం తెగులు రాలేదు. వాడని దానికి 2 ఎకరాలు ఆపితే దానికి మాత్రం మైట్స్ వచ్చింది. దానికి మళ్ళీ మైట్స్కి మందు కొట్టాను, దానికి మాత్రం ఏం కొట్టలేదు. పిలకలు దీనికి ఒక గంటకి 28 వస్తే దానికి 38-40 పిలకలు వచ్చినాయి. వెరీ గుడ్ సార్. దానివల్ల ఇది భూమిని చెడపకుండా భూమిని సారవంతం చేస్తూ రైతుకు దిగుబడిని ఎక్కువగా ఇస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఇది మంచి భూమిని బాగా గుల్లబారితనం చేసి ఎర్రని డెవలప్ చేసి భూమిని సారవంతంగా తయారు చేసేటటువంటి ఇది కెమికల్ కాదు, ఇది న్యాచురల్. అందువల్ల రైతులందరూ కూడా దీన్ని వాడి భూమిని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాల వాళ్ళకి మనం భవిష్యత్తుని ఇవ్వాలి అనేవాడు రైతులందరూ కూడా తెలుసుకొని దీన్ని ఎక్కువగా వాడి ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెంచుకోవడం, భూమిని సేవ్ చేయటం, ఇది మన బాధ్యత, రైతు బాధ్యత. ఇది ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని కెమికల్స్ వాడినా, ఏం చేసినా భూమిని కాపాడేదానికి రైతు ఒక్కడే తప్ప ఇక ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏం చేయలేరు. రైతు మనస్సు మారి భూమిని కాపాడాలి, భవిష్యత్ తరాల వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలి, పంట దిగుబడి పెంచుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఇవన్నీ ఆలోచన చేసి ఈ ప్రొడక్ట్ని వాడుకుంటే జిల్లా రైతులందరూ కూడా దీన్ని తీసుకొని కనీసం ముందు ఒక్కొక్క 2 ఎకరాలకు 3 ఎకరాలకు వాడుకొని చూసి రిజల్ట్ చూసి తర్వాత మీరు మొత్తం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది దీని రిజల్ట్ అయితే. ఇది మా యొక్క అనుభవం. మేము ఈ సంవత్సరం వేసాము దీన్ని. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నుంచి ఇంకా చూడాలి, మేము కూడా కొత్త రైతులకి పరిచయాలు చేస్తాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు రైతు మన గ్రాన్యువల్స్ వాడి తన యొక్క ఎక్స్పీరియన్స్ని ఒక 1970 నుంచి సార్ వ్యవసాయం చేస్తూ, అంటే కెమికల్ అనేది వాడకుండా ఆల్రెడీ న్యాచురల్గా సారు ప్రొడక్ట్స్ని ఇక్కడ మనకి వాడుతూ పైరును పండిస్తున్నాడు. ఈరోజు వెస్టేజ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీగా సార్కి చిక్కింది. అదే న్యాచురల్ ప్రొడక్ట్స్ని వాడి ఈరోజు రిజల్ట్ బాగుందని చెప్పి, పిలకలు బాగా వచ్చాయని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అందువల్ల మనం ప్రతి ఒక్క రైతు కూడా ఇది చూసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ని వాడుకోవడం వల్ల మన భూమిని మనం వచ్చేందుకు ఒక మంచి అవకాశం. సేవ్ సాయిల్ కింద మన భూమిని మనం కాపాడుకోవాలా, భావితరాలకి ఒక మంచి భూమిని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. మళ్ళీ కంటిన్యూ చేయండి.